ప్రైజ్ లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. బేతెల్ బాప్టిస్ట్ చర్చ్ కాకినాడ యొక్క ఈ శుక్రవార ఉపవాస ఆరాధనకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రియులారా, తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభించుకున్నాం. మా ప్రభువా, మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీరు మిక్కిలిగా దీవించండి. మా ప్రభువా, మేము నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా ఏక హృదయము ఏకాత్మను మాకు ప్రసాదించండి. సత్యముతో కూడిన ఆత్మతో నిన్ను ఆరాధన చేయడానికి మాకు కృపను అనుగ్రహించండి. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్య పఠనము ద్వారా, ఓ దేవా, నేను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వివిధ రీతుల్లో నిన్ను గణపరచన ఉంటుండగా మాకు నేర్పించండి ప్రభువా. నీ సన్నిధిని మేము గాంచున్నట్లుగా కృపను అనుగ్రహించండి. ప్రతి వేళ డిస్టర్బెన్సెస్ని మీరు గద్దించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. దేవునికి
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. రెవరెండ్ ఎం సమర్పణరావు అయ్య గారు మన మధ్య ఉన్నారు. అయ్య గారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామంలో మరొకసారి మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే సంఘ కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడినైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిన. దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియ తండ్రి, ఈ సాయంకాల సమయంలో మా మనసులో హృదయాలు తెరవండి, మీ వాక్యంతో నింపండి. మేము ఏ విధంగా విశ్వసించాలో నడుచుకోవాలో నేర్పించండి. నేను ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. లోకానుసారంగా జీవించే జీవితానికి, దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించే జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. స్వార్థం కోసం జీవించే జీవితానికి, దేవుని మహిమార్థమై జీవించే జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ లోకంలో మనం ఇక్కడికి ఉన్నాము అంటే దేవునికి ఒక కారణం ఉంది. మనందరం కూడా ఒక ఉద్దేశంతో ఈ లోకంలో జీవిస్తున్నాము, సృజించబడ్డాము. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము, పద్ధతి, లేకపోతే ఆయన యొక్క చిత్తము, ప్రణాళిక, ఇలాంటి వాటిని ఏమీ గ్రహించుకోకుండా కొన్నిసార్లు స్వార్థం కోసం ప్రపంచం అంతా జీవిస్తుంది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి అరాచకాలు, రకరకాల క్రియలు, భయంకరమైనటువంటి అలవాట్లు, స్వార్థం, ఇవన్నీ కూడా చూసినప్పుడు వాళ్ళ మీదకి వాళ్ళు ఉగ్రత తెచ్చుకున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. అయితే దానికి దేవుని బిడ్డలుగా పూర్తి వ్యత్యాసంగా విశ్వాసంతో, నిరీక్షణతో మనం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మహిమార్థమై జీవించాలని వాక్యం సెలవిస్తుంది. రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు చాలా చక్కగా లోకానుసారమైనటువంటి, లేదంటే మానవ సంబంధమైనటువంటి జీవితానికి, విశ్వాస సంబంధమైన జీవితానికి చాలా వ్యత్యాసాన్ని రాస్తూ ఉన్నాడు. అంచేత అందులో కొన్ని విషయాలు మనం గమనించుదాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణాలు అనగా నిత్యశక్తి, దేవత్వము, జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవు గనుక వారు నిరుత్తరులైనారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు. సో దేవుణ్ణి దేవుడిగా రికగ్నైజ్ చేయడం, దేవుణ్ణి సృష్టించడం అంటే ఆ దేవుని యొక్క సృష్టిని పూజించడం కాదు, కానీ దేవుని సృష్టికర్తగా అంగీకరించడం. అంచేత మనం దేవుణ్ణి సృష్టించలేదు, దేవుడు మనం సృష్టించాడు. సో చాలామంది ఏమనుకుంటారంటే మానవులే దేవుని సృష్టించారు. సో మానవుడికి అంత 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 నాలెడ్జ్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఉండదు. సో కాబట్టి మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క సృష్టిని గురించి ఆలోచిస్తున్నప్పుడు సృష్టికర్తని మనము గ్రహించాలి. కానీ మానవ జాతి ఏం చేసిందంటే దేవునిగా మహింపరచలేదు. 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను.
సో కాబట్టి ప్రపంచమంతా లేకపోతే మానవ జాతి దేవుణ్ణి దేవునిగా లేకపోతే దేవుని సృష్టికర్తగా వాళ్ళు రికగ్నైజ్ చేయలేకపోతా ఉన్నారు. సో దేవుని యొక్క సత్యాన్ని అసత్యానికి మారుస్తూ ఉన్నారు. 25వ వచనంలో కనుక చదివితే 1వ అధ్యాయం 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునికి మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి అనే మాటలు రాయబడ్డాయి. సో దేవుణ్ణి సృష్టికర్తగా లేకపోతే దేవునిగా రికగ్నైజ్ చేయడం చాలా మందికి ప్రాబ్లం. అంచేతనే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో యెషయా ఎప్పుడో చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఈ మాటలు నేను చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయం కనుక మనం చూడగలిగితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, నేను చదువుతూ ఉన్నాను. 2వ వచనం, ఆకాశము ఆలకించుము, భూమి చెవియెక్కుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తినేవారు నా మీద తిరుగుబడు. 3వ వచనం, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దుడ్డు తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అనేటువంటి మాట. అంటే ఎద్దు తన యజమాని లేకపోతే గాడిదకి తన సొంత దొడ్డి ఏదో తెలుసు, కానీ ఇశ్రాయేల్ ప్రజలకి అసలు తెలివి లేదు అని రాసుకుంటారు. నన్ను గ్రహించట్లేదు. సో మానవ జాతి అంతా కూడా దేవుణ్ణి దేవునిగా, దేవుని సృష్టికర్తగా అంగీకరించలేకపోతా ఉన్నారు. కానీ ఆ రోమపత్రిక 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మెను అని రాశారు. చూడండి, 4:17లో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అబ్రహాం అనేటువంటి వ్యక్తి దేవుణ్ణి విశ్వసించాడు. అబ్రహాంని ఏమంటామంటే మనందరూ విశ్వాసులకి తండ్రి అని అంటూ ఉంటాం. సో అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఈ లోకంలో చాలా మంది దేవుని దేవునిగా లేకపోతే సృష్టికర్తగా అంగీకరించలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. ఎప్పుడు అంటే ఆయన గురించి పూర్తిగా తెలియనప్పుడు, ఆయన గురించి ఏమీ తెలియనప్పుడు విశ్వసించాడు. సో విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంచేత దేవుణ్ణి దేవునిగా అంగీకరించడం, సృష్టికర్తగా అంగీకరించడం, లేకపోతే మనము ఆయన చేత సృజించబడ్డామని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి. చాలా మందికి లోకంలో ఉన్నటువంటి చాలా మంది ఈ సత్యాన్ని మరి అంగీకరించలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడగలిగితే అబ్రహాం అనేటువంటి వ్యక్తి అన్యుడిగా జీవిస్తున్నప్పుడు అతను దేవుణ్ణి విశ్వసించాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతను అంగీకరించగలిగాడు. దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారికి తెలిసిన విశుద్ధపరిచాడు, కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారని రాశాడు రోమపత్రిక 1వ అధ్యాయం. కాబట్టి ఈరోజు మనందరం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనం విశ్వసించేటువంటి వారిలో ఉన్నామా, లేకపోతే దేవుని రికగ్నైజ్ చేయలేనటువంటిది, లేకపోతే దేవునిగా సృష్టికర్తగా అంగీకరించలేనటువంటి స్థాయిలో ఉన్నాం. అది ఈరోజు మనం డిసైడ్ చేసి, ఒకవేళ కనుక రికగ్నైజ్ చేయకపోతే, లేకపోతే మనం ఆయన గ్రహించలేకపోతే ఏం జరుగుతుంది? సో అవన్నీ కూడా మనం అందరం కూడా వెళ్ళే కొద్ది నేర్చుకోవచ్చు. చూడండి, 1వ అధ్యాయము 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్యశక్తి, దైవత్వము, జగత్ పునాది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించుట వలన తేటపడుచున్నవు గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే దేవుడు మాట చేత సృష్టి చేశారు. నిత్యశక్తి, దేవత్వము అనేటువంటి మాటలు అంటే ఏంటంటే దేవుడు చాలా శక్తిమంతుడు. దేవుడికి చాలా శక్తి ఉంది.
చాలా పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ అయినటువంటి దేవుని యొక్క శక్తిని వారు గ్రహించలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క శక్తిని వారు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో, అంచేత దేవుడు సృష్టికర్త లేకపోతే దేవునిగా వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు, దేవుని శక్తిని గ్రహించలేకపోతా ఉన్నారు. అంచేత ఈరోజు మనం దేవుని యొక్క శక్తిని లేకపోతే దేవుని యొక్క ఆశ్చర్యక్రియలను, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించే స్థితిలో ఉన్నాము, లేకపోతే పూర్తిగా నిరాకరించే స్థితిలో ఉన్నాము. చాలామంది దేవుని యొక్క శక్తిని గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉంది. సో కాబట్టి దేవుని యొక్క శక్తి చాలా చాలా గొప్పది. దేవుని యొక్క శక్తి అది మనల్ని జీవింపజేస్తుంది. దేవుని యొక్క పవర్ అది మనలో ఉన్నట్లయితే అది మనల్ని తిరిగి పునర్జన్మ కలిగిస్తుంది, పునరుజ్జీవింపజేస్తుంది. అంచేతనే ఈ సత్యాల్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పూర్తి విభిన్నంగా చూడండి 4వ అధ్యాయం రోమపత్రిక 4:21 చూడండి. నేను చదువుతున్న 4:20 దేవుని మహింపరిచి ఆయన వాగ్దానములు చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందిను. విశ్వాసంలో ఏముందంటే బలం ఉంది. అందుకే దాన్ని ఒరిజినల్ భాషలో ఏమన్నా శక్తి. హీ ట్రస్టెడ్ గాడ్స్ పవర్. అబ్రహాము దేవుని యొక్క శక్తిని నమ్మాడు. అంటే మేము ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన ఏమైనా చేయగలడు. మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు శక్తిమంతుడు. అంచేత మన బలహీనం అయి ఉండొచ్చు, లేకపోతే మన పరిస్థితులన్నీ అనుకూలంగా లేకపోవచ్చు, లేకపోతే లోకం అంతా కూడా ఇది జరగదు అని అనుకోవచ్చు, కానీ దేవుడు తన శక్తి చేస్తాడు. అంచేత లోకం లేకపోతే మానవ జాతి కొన్నిసార్లు దేవుని యొక్క శక్తిని అంచనా వేయడంలో, దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడంలో కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం. ఎప్పుడు దేవుని శక్తిని తెలుసుకోగలం అంటే విశ్వసించినప్పుడు. విశ్వాసం ఏం చేస్తుంది అంటే నిరీక్షణ ఉంచేలాగా చేసి అది జరిగేంత వరకు ఓపికతో వేచి ఉండేలాగా చేస్తుంది. సో అందుకనే ఇక్కడ పౌలు రాసినటువంటి పత్రికలో, రోమా పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. దేవుణ్ణి దేవునిగా తెలుసుకోలేకపోయారు, దేవుణ్ణి సృష్టికర్తగా తెలుసుకోకపోయారు. ఆ నిత్యశక్తి, దేవత్వము లేకపోతే ఇవన్నీ కూడా వారు గ్రహించలేకపోతా ఉన్నారు. సో కాబట్టి కొన్నిసార్లు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే అబ్రహాంని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచం అంతా ఇటు వెళ్తుంది అయిపోయింది మన గురించి. మన విశ్వాసంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు. అలాగే రెండో విషయం, దేవుని యొక్క శక్తిని అతను తెలుసుకున్నాడు. దేవుడు బలవంతుడు. అంచేత సృష్టిని గురించి మనం చదువుతున్నప్పుడు చాలా బలాన్ని ఆయన మాట ద్వారా సృష్టి చేశాడు. అలాగే ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. అలాగే యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు. గాడ్ ఈజ్ పవర్ఫుల్. దేవుని యొక్క శక్తిని మనం గ్రహించగలిగే స్థితిలో ఉండాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేది మనం గుర్తుపెట్టు. విశ్వాసము వలన బలము పొందేది. సో కాబట్టి మన దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పవర్ని మనం రుచి చూడాలి. ఒకవేళ అలా కాకపోతే మనం చాలాసార్లు చాలా విషయాల్లో మనంతటా మనమే శక్తివంతులు అనుకునే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని నేను చెప్తున్నాను చూడండి. మూడో విషయం 1వ అధ్యాయము 21వ వచనం, రోమా పత్రిక 1వ అధ్యాయం. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమ పరచలేదు.
దేవునికి చెందాల్సినటువంటి మహిమని వారు దేవునికి ఆపాదించలేదు. దేవుని గ్లోరీని, లేకపోతే దేవుని యొక్క మహిమని వాళ్ళు గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే దేవుడు శక్తిమంతుడు, దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాల్ని వారు గ్రహించలేనప్పుడు దేవుణ్ణి ఎందుకు మహింపరుస్తారు? వాళ్ళని వారు మహింపరుచుకుంటారు. సో కాబట్టి ఈరోజు మనం ఎవరికి మన మహిమని ఆపాదిస్తూ ఉన్నాం? దేనికి మనం మహిమని ఆపాదిస్తూ ఉన్నాం? చూడండి 4వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చదివితే దేవుణ్ణి మహిమపరిచి అని మాట్లాడు. 4:21లో దేవుని మహిమపరిచి. అబ్రహాం ఎవరిని మహిమపరిచాడు? దేవుణ్ణి మహిమపరిచాడు. ఈరోజు మనం ఎవరిని మహిమపరుస్తూ ఉన్నాము? ఒకవేళ దేవుణ్ణి కనుక మహిమపరిచిపోతే ఎవరికి వాళ్ళే మహిమ పొందుకుంటారంతే. దేవునికి చెందాల్సినటువంటి ఘనత, మహిమ కనుక మనం ఆపాదించలేకపోతే ఎవరికి వారే మహిమని ఆపాదించుకుంటూ ఉంటాము. అంచేతనే గ్లోరీ అనే పదం, మహిమ అనే పదం అందరికీ ఇష్టమే. గొప్పోళ్ళు అయిపోవాలి, లేకపోతే ఘనంగా ఉండాలి, లేకపోతే నేనే చేశాను, లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడు సెల్ఫ్. అంచేత వేరే వాళ్ళకి ఎప్పుడు కూడా ఘనతని, గొప్పని మనం ఇవ్వం. మానవ జాతి, లేకపోతే మానవులందరూ కూడా చాలా చాలా స్వకీయ మహిమతో బ్రతుకుతూ ఉంటారు. సో కాబట్టి ఈరోజు మనందరం ఎవరిని మహిమపరచాలి? ఈ మొదటి అధ్యాయంలో చేయలేని పనులన్నీ కూడా అబ్రహాము 4వ అధ్యాయంలో చేయగలిగాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, కానీ ప్రపంచంలో దేవుణ్ణి నమ్మలేని పరిస్థితిలో ఉంది. అబ్రహాము దేవుని శక్తిని ఎరిగాడు. ఈరోజు చాలామంది దేవుని శక్తిని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎవరికి వాళ్ళే, మానవుడే శక్తివంతుడు అన్నమాట. అంటే దేవునితో పని లేదు. ద సేమ్ టైం దేవుణ్ణి మహిమ పరచలేనటువంటి పరిస్థితి. అంచేత ఈరోజు మనం మహిమ పరచలేనటువంటి పరిస్థితి, దేవునికి గ్లోరీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. చూడండి, నేను చదువుతున్నాను మొదటి అధ్యాయం మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. తర్వాత 23వ వచనం, అక్షయుడగు దేవుని మహిమను అనేటువంటి మాట రాశారు, మార్చేశారు. సత్యాన్ని అసత్యానికి మార్చారు. సో కానీ అప్పుడు ఎప్పుడైతే మనం ఇలాంటివి చేస్తూ ఉంటామో దేవుడు అలా చూస్తూ కూర్చోడు కదా. సో కాబట్టి ఈరోజు మనం గ్రహించాలి, ఎవరికి మన జీవితంలో మహిమని ఆపాదిస్తాం. అబ్రహాం గురించి ఆలోచన చేస్తే 4వ అధ్యాయం 21వ వచనంలో దేవుణ్ణి మహిమపరిచి, 20వ వచనం అవిశ్వాసం వలన దేవునికి వాగ్దానం 21లో దేవుని మహిమపరిచి అనే మాట రాశారు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. సో కాబట్టి దేవుని మహిమపరిచాడు తన జీవితం ద్వారా. ఈరోజు మన జీవితం ద్వారా ఎవరికి మహిమ తీసుకొస్తాము? ఈ 3 విషయాలు చెప్పాను. మానవ జాతి లేకపోతే మానవులు దేవుని సృష్టికర్తగా స్వీకరించలేకపోతున్నారు. మానవ జాతి లేకపోతే మానవులు దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నారు. మానవ జాతి దేవుని యొక్క మహిమని ఇవ్వలేకపోతున్నారు. కానీ విశ్వసించినటువంటి అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యొక్క శక్తిని నమ్మాడు, బలం పొందుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన తన మహిమ కోసం కాదు కానీ దేవుని మహిమ కోసం జీవించగలుగుతాడు. ఈ లోకంలో మన అబ్రహాములాగా జీవించాలి. లోకం ఎంత చెడిపోయినా, లోకం ఎంత నమ్మకపోయినా, లేకపోతే లోకం దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నా,
దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నాం. విశ్వాసులుగా మనం ఆ నిరీక్షణలో కొనసాగాలి, బలం పొందుకోవాలి. దేవుడు ఒకరోజు మనల్ని అందరినీ కూడా తన ఆశ్చర్య కార్యాలతో నింపుతాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. 4వ విషయం చూడండి, మొదటి అధ్యాయము 24వ వచనం. మొదటి అధ్యాయము 24. ఈ హేతు చేత వారు తమ హృదయ దురాశను అనుసరించి తమ శరీరములు పరస్పరం అవమానపరుచుకున్నట్లు. ఎప్పుడైతే దేవునిగా గ్రహించమో, దేవుని శక్తిని గ్రహించమో, మన సొంత మహిమ కోసమే జీవిస్తాం. ప్రాబ్లం ఏంటి అంటే అప్పుడు మన శరీరాల్ని పరస్పరం అవమానం చేసుకుంటాం. ఎందుకు? విపరీతమైనటువంటి ధోరణులు, విపరీతమైన ఆలోచనలు, శరీరాలను పాడు చేసుకునేటువంటి ఆలోచనలు. సో ఈరోజు మనం ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. ఈ భయంకరమైనటువంటి అలవాట్లు కింద కనుక మనం చదవగలిగితే 26వ వచనంలో, దేవుడు తుచ్చమైన అభిలాషకు వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మం విడిచి స్వభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి పురుషులు. సో కాబట్టి అంచేతనే వాళ్ళ యొక్క బాడీస్ని డిజానర్ చేసుకోరు, వాళ్ళని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోరు. సో కాబట్టి వాళ్ళ కోరికలు అదుపు చేసుకోలేరు. ఇవన్నీ కూడా దేనివల్ల అంటే దేవుని సృష్టికర్తగా అంగీకరించలేకపోవడం, దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క విశ్వాసం ఉంచలేకపోవడం, స్వకీయ మహిమ కోసం బ్రతికేటప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే చివరికి వాళ్ళు భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారు, భయంకరమైన ప్రవర్తన కలిగి ఉంటారు. అట్ ది సేమ్ టైం అబ్రహాం కనుక మనం చూడగలిగితే 4వ అధ్యాయం 19వ వచనం, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడైంది. అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు, చారా మృతతుల్యమైనట్టు, గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను కానీ అనే మాట రాసింది. అంటే శరీరాలు బలహీనం అయిపోతున్నా సరే ఆ శరీరాల్లో దేవుడు తన శక్తిని నింపుతున్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళు నూతన జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళ శరీరాలు స్ట్రెంగ్తన్ అవుతాయి. అది ఫిజికల్గా లేకపోతే స్పిరిచువల్గా అన్ని విషయాల్లో. సో కాబట్టి వాళ్ళకి న్యూ స్ట్రెంగ్త్ వచ్చింది. కానీ దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు శరీరాలు అవమానం చేసుకుంటున్నారు. వాళ్ళు స్వభావకు విరుద్ధమైన పద్ధతుల్ని ఆశిస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి తీర్పులో ఉన్నారు, మానసికమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారు. అంచేతనే ఈరోజు మనం ఒకవేళ దేవుణ్ణి కనుక మనం విశ్వసించలేకపోతే పరిస్థితి ఏంటి? లోకంలో జీవిద్దామా లేదంటే అబ్రహాంలా జీవిద్దామా? ఈరోజు మనం ఖచ్చితంగా చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ చాయిస్ మనమే చేసుకోవాలి. మనం శరీరాలను అవమానం చేసుకోవడం లేదు, శరీరాల్లో నూతన బలాన్ని పొందుకోవడం. లేఖనాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నూతన బలం శరీరంలోకి వస్తుంది. అంచేత శారా కావచ్చు, అబ్రహాం కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో న్యూ స్ట్రెంగ్త్ వస్తుంది. ఒకవేళ నీ స్వార్థం కోసం, నీ స్వకీయ దురాశల కోసం బతికితే నీ శరీరాన్ని అవమానం చేసుకుంటావు. రేపొద్దున అది ఇక్కడ ఇబ్బంది పడుతుంది, తీర్పు తర్వాత నరకంలో కూడా ఇబ్బంది పడుతుంది. అంచేత తీర్పు ఒకరోజు జరుగుతుంది. సో అందుకని మనం ఎందుకు ఈ విపరీతమైన దోరలో ప్రవర్తనలు ఇవన్నీ ఎందుకు అంటే దేవుణ్ణి విశ్వసించుకోవడం, దేవుని శక్తిని తెలుసుకోకపోవడం.
దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకపోవడం, ఆయనకి మహిమ ఇవ్వాలి, ఈ జీవితం మంది కాదని తెలుసుకోకపోవడం, మన స్వార్థం కోసం బ్రతకడం, వీటన్నిటి వల్ల చివరికి ఏమొస్తుందంటే విపరీతమైన అలవాట్లు, విపరీతమైన ధోరణి, విపరీతమైన పద్ధతులు, అసహ్యించుకునేటువంటి సమాజం కొన్నిసార్లు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఎందుకు అంటే దానికి కారణం దేవునిగా అంగీకరించలేని పరిస్థితి, మనమే దేవుళ్ళు అయిపోయే పరిస్థితి. సో అందుకని చివరికి ఎక్కడికి వస్తుంది అంటే భయంకరమైనటువంటి అబ్రహాము అక్కడ 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు నూతన శక్తిని పొందుకొని ఒక కుమారుని కన్నాడు. ఇస్సాకు అని పేరు, వాగ్దానం వాళ్ళకి పెట్టాడు. ఈ భయంకరమైన పద్ధతుల్లో ఈరోజు ఎవరికాడ శరీర కోరికలు తీసుకోవాలని అనుకునే ఆలోచన తప్ప దేవుని పద్ధతుల్లో బిడ్డలను కానీ పెంచి ఆ తరతరాలకి దాన్ని ఆశీర్వాదకరంగా ఇచ్చే ఆలోచన లేదు. ఎవరి స్వార్థం ఆడి, ఎవరి కోరికలు అడిగి, లేకపోతే ఎవరి ఇబ్బందులు అడిగి, సో దానివల్ల సిస్టమ్ పాడవుతుంది. అంచేత దేవుడు మన శరీరాలని ఎందుకు ఇచ్చాడు? పవిత్రంగా కాపాడ్డాడు. సో కాబట్టి మన శరీర కోరికలు తీర్చుకోవడానికి. సో అందుకనే ఈరోజు మనం భయంకరమైనటువంటి రిలేషన్షిప్, రకరకాల పద్ధతులు, రకరకాల ఇవన్నీ కూడా. సో కొన్నిసార్లు మానవ జాతి ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాదు. కాబట్టి అబ్రహాము లాగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రపంచం అంతా విశ్వసించకపోయినా మనకి నష్టం లేదు, మనం విశ్వసించాలి, ఖచ్చితంగా విశ్వసించాలి. నెంబర్ 2, దేవుని యొక్క శక్తిని మనం గ్రహించాలి. ఆయన శక్తివంతుడు, ఏ పరిస్థితికైనా సరే ఆయన మనల్ని విడిపిస్తాడు. తన మాట చేత, క్రియల చేత, లేకపోతే ఎవరో ఒకరు సహాయం చేత, అయితే అద్భుతాలు చేసి మనల్ని విడిపిస్తాడు. అబ్రహాంకి ఆ శక్తి గురించి తెలిసింది. నెంబర్ 3, తన స్వకీయ మహిమ కోసం అబ్రహాం ఎప్పుడు బ్రతకలేదు, దేవుని మహిమపరిచాడు. విశ్వసించిన వాళ్ళందరూ దేవుని మహిమపరచాలి. నెంబర్ 4, మన శరీరాల్లో నూతన బలం వస్తుంది, మన ఆలోచన, మనకి శక్తి. ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తామో ఆరోగ్యం వస్తుంది, మానసిక ఆరోగ్యం వస్తుంది, ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడికి ఓపికతో ఉంటాం. ఆ నిరీక్షణకి ఫలాలు పొందుతాం, మన తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటాం. అదే లోకానుసారమైన పద్ధతిలో వారి శరీరాన్ని అవమానం చేసుకుని పరస్పరం నాన్ ప్రొడక్టివ్. సో కాబట్టి ఎవరికి బ్లెస్సింగ్గా ఉండలేదు, శరీర కోరికలు తీర్చుకోవడం తప్ప. చేతనే ఈరోజు మనం ఆలోచించుకోవాలి, ఏ సిస్టంలో మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. చేత దేవుని యొక్క దేవుని విశ్వసిద్దాం, ఆయన శక్తిని తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం ఆయన మహిమ కోసం జీవితం, మన శరీరాల్లో నూతన బలాన్ని, నూతన ఉత్సాహం, నూతన ఆరోగ్యాన్ని పొందుకుందాం. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, మాకు ఇచ్చిన వర్తమానాన్ని దీవించండి. ఈ లోకమునైనా భయంకరమైనది, నేను తెలుసుకోలేదు, విశ్వసించలేదు, నీ శక్తిని గ్రహించలేకపో, స్వకీయ మహిమను వెతుక్కునేటువంటి లోకం, పరస్పరంనైనా శరీరాలను అవమాన తీర్పుకి ప్రయాణిస్తున్న లోకం, దానికి పూర్తిగా భిన్నంగా మేము అబ్రహాంలో విశ్వసించడానికి, ఏ ఆధారం లేనప్పుడు విశ్వసించడానికి, నీ శక్తిని తెలుసుకోవడానికి, నైనా నీ యొక్క మహిమను, నిన్ను మహిమపరిచే జీవితాలు ఉండడానికి, అన్నిటికీ మించి మా ఆలోచనలు, మా శరీరాల నూతన బలం పొందుకోవడానికి, అనేక తరాలకి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి కృప చూపించండి. ఈ యొక్క నైనా మరి డివోషన్లో పాల్గొని ప్రతి బిడ్డని దీవించండి. అలాగే ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి.
నూతన విశ్వాసం, నూతన ఆలోచనలు, నూతన శక్తి, అలాగేనైనా మీ కృపలో మా కుటుంబాలన్నిటికీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయాలి. యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్నటువంటి రెవరెండ్ ఎం సమర్పణ రాయ్ గారికి అనేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఆదివారం యథావిధిగా ఉదయం 8 గంటలకు పరిశుద్ధ ఆదివారపు ఆరాధన సంఘంలో జరుగుతుంది. ఈ ఆరాధన సంఘ యూట్యూబ్ ఛానల్లో, సంఘ ఫేస్బుక్ పేజ్లో కూడా ప్రసారం అవుతుంది కనుక గమనించి పాల్గొనాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఈ సమయంలో తల వంచినట్లయితే ముగింపు ప్రార్థన, తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మిక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘననామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మనసారా నిన్ను గణపరిచినాం, నీ స్వరాన్ని విన్నాం, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యొక్క బ్రతుకులను పరీక్షించుకోవడానికి నీ వాక్యపు వెలుతురులో, అదేవిధంగా నాయన మీ యొక్క పిలుపునకు మేము లోబడడానికి సహాయం చేయండి. విధేయులమై ఈ లోకంలో మా ప్రభువా దీన హృదయంతో జీవించడానికి సహాయతను అనుగ్రహించండి. ఓ మా ప్రభువా, ఇదిగో ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి అవసరత మీరు ఎరుగుదురు. మా ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహదైశ్వర్యము చొప్పున ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థతను అనుగ్రహించండి. తీసుకుని మెడికేషన్ ఆహారంలో కృపనివ్వండి. ఎందు నిమిత్తమై వారు ఆ ఫేజ్ గుండా వెళ్తూ ఉన్నారో మీరు ఎరుగుదురు. ప్రభువా, నిన్ను మరింత ఎరుగునట్లుగా సహాయతను అనుగ్రహించండి. నీ చిత్తానికి లోబడ్డానికి కృపనివ్వండి. ఆర్థికపరమైనటువంటి అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, వారి యొక్క పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి, బలపరచండి. నాయన, మరి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క విధానాలకు తగినట్లుగా వారి ఆర్థిక వ్యవస్థలను సరి చేసుకోవడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా దూబరాగా ఖర్చు పెట్టేటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. నాయన, బుద్ధి హృదయాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఓ దేవా, ఇదిగో అదేవిధంగా ఉద్యోగాల్లో, ఇంకా వ్యాపారాల్లో, వారి యొక్క చదువుల్లో వివిధ సవాళ్ళు గుండా వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, శక్తి చేత నింపండి. మేమేమి చేసినా నీ నామం గణపరచినట్లుగా చేయగలగడానికి సహాయతను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా 10వ తరగతి బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు, జ్ఞానం చేత నింపండి, వివేచన శక్తినివ్వండి, మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ని ప్రసాదించండి. నీ నామాన్ని గణపరచినట్లుగా దేని బిడ్డలు చక్కగా నానా ఓపిక్గా ఏమైతమైనటువంటి ప్యానికి గురవకుండా రాయగలగడానికి సహాయం చేయండి. మంచి దస్తూరిని బిడ్డలకు అనుగ్రహించండి. మా దేవ, ఇదిగో మరి అదేవిధంగా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి. నాయన, వారి యొక్క నోటి నిండా నవ్వు కలుగు చేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. శక్తి చేత నింపండి, బలపరచండి, మార్గాల్ని సరళం చేయండి. ఓ దేవా, అదేవిధంగా సింగిల్ పేరెంట్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబ వ్యవస్థలో సవాళ్ళను ఎదుర్కొంటున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనికర సంపన్నుడా, సహాయతను అనుగ్రహించండి, ధైర్యపరచండి. మీ యొక్క శిక్షలోను బోధలోను ప్రతి ఒక్కరూ ఎదగలిగినట్లుగా సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా దేవా, ఇదిగో మరి పునరుత్థాన ఆరాధన కొరకు మేమందరం సిద్ధపడడానికి, వేగిరిపాటుని నీ సన్నిధికి వచ్చి నిన్ను గణపరచడానికి సహాయం చేయండి. మేమందరం ఆధ్యాత్మిక పురోభివృద్ధిని లో ఎదగడానికి సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నాయన, మాలో ఉన్నటువంటి నిర్లక్ష్య భావాల్ని, లేకపోతే ఏదో ఎదుగుతున్నాంలే అనేటువంటి చులకనైన భావాల్ని తీసివేసి సీరియస్గా నాయన మరి క్రైస్తవ్యంలో ఎదగడానికి సహాయతను అనుగ్రహించండి. మాకు ఈ రాత్రికాల సమయంలో ఇచ్చిన ఆరాధన సమయాన్ని బట్టి, పరిశుద్ధ సహవాసాన్ని బట్టి, నీ దివ్య వాకులను బట్టి మరి ఒకసారి నేను గణపరుస్తూ రాత్రికాల సమయంలో మాకు సుఖనిద్రనివ్వండి. ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించడానికి కూడా కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని నేడు మాకు అనుగ్రహించండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ప్రేమించిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి
సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనందరికీ తోడేండునుగాక. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.